చంద్రబాబు కొత్త డ్రామాలను ప్రజలు నమ్మరని అన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబు ధర్మయుద్ధం ఎవరిపై అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను బీజేపీ పెద్దల దగ్గరకు పంపించి చివాట్లకు చంద్రబాబు కారణమని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలు కోసం జగన్ పాలన కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రేపు రాజమండ్రిలో సిద్ధం సభకు కొడాలి నాని, వల్లభనేని వంశీ హాజరవుతున్నారని ఎంపీ భరత్ తెలిపారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు సుమారుగా 68 లక్షల మందికి, నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక అటు ఇటుగానే ఉంటుంది, 67-68 లక్షల మందికి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటే అదేమన్నా సామాన్యమా? ఇదివరకు మీ ప్రభుత్వంలో గుర్తుందా, వృద్ధులకి తెల్లవారుజామున పాపం 3ంటికి 4ంటికి లైన్లో నుంచునేవారు 1000 రూపాయల పెన్షన్ గురించి. బాక్సులు కట్టుకుని పాపం ఆ లైన్లో నుంచుని, మళ్ళీ ఎంత దౌర్భాగ్యం అంటే జన్మభూమి కమిటీలు ఆ 1000 రూపాయల్లో 100 రూపాయల కమిషన్లు తీసుకునేవారు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేవో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తి అని పెడతా ఉన్నాడు. ఈ మహిళా శక్తికి సంబంధించి 3 సిలిండర్లు ఇస్తానని చెప్తా ఉన్నారు. మొత్తం అంతా కూడా మీరు ఏం చెప్తే అది చేస్తాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తా ఉన్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారిని ఆయన చెప్తా ఉన్నాడు ఆయన నోటితోనే, నాకు బీజేపీ పెద్దలు చివాట్లు పెట్టారు, తిట్లు పెట్టారు అని రకరకాల మాటలు చెప్తా ఉన్నాడు. అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఈ యొక్క రాజకీయ క్రీడ ఈ చంద్రబాబు నాయుడు గారు అవలంబించేది. మొన్నటిదాకా ధర్మ పోరాట దీక్ష అయిపోయింది, ఇప్పుడు ధర్మయుద్ధం అంటున్నాడు. ఈయనేదో పెద్ద ధర్మరాజులాగా. ఏమండి, ఏదన్నా ధర్మయుద్ధమా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది? డ్వాక్రా మహిళలకి డ్వాక్రా మాఫీ చేస్తానని చెయ్యకపోవడం ధర్మయుద్ధమా అని అడుగుతున్నా. రైతులకి, రైతన్నలందరికీ రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడం ధర్మయుద్ధమా అని అడుగుతా ఉన్నా. జాబ్ కావాలంటే బాబు రావాలి అని చెప్పి బాబు వచ్చేసాడు, నీ చిన్నబాబు మీ కొడుకు కూడా వచ్చేసాడు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, యువతకి ఎవరికి జాబులు రాలా. అలా మోసం చేయడము ధర్మయుద్ధమా అని అడుగుతా ఉన్నా. దేనికి ధర్మయుద్ధం అంటున్నావు అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఈయన అధికారంలో ఒకవేళ ఎలాగ రాడు అనుకోండి, ఒకవేళ వస్తే మళ్ళీ నువ్వు జన్మభూమి కమిటీలని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దుదామా అని అనుకుంటున్నావా అని అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు సుమారుగా 68 లక్షల మందికి, నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక